వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఒత్తిళ్ళు, ఆందోళనలు, ఉరుకుల పరుగుల జీవితం అయిన వాళ్ళతో ఒకవైపు, జీవిత భాగస్వామితో మరోవైపు నిత్యం తగాదాలే, ప్రశాంతత కోసం ఎదురుచూపులు. ఇది నేటి ప్రపంచంలో సగటు జీవి దినచర్య. ఇక ఈ దినచర్యను మార్చుకోవడం ఎలా? ఆధ్యాత్మికతతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుందా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని సమాధానం చెబుతున్నారు పూజ్యులు బ్రహ్మశ్రీ ప్రణవ పీఠాధిపతి డాక్టర్ వద్దిపర్తి ప్రభాకర్ శర్మ అవధాని గారు. ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్న మన ఆధ్యాత్మికత అందరికీ ఆదర్శం అంటున్న ఆయనతో ఇవాళ ఇట్స్ యూటీవీ మాటామంతి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా గురువు గారి దగ్గరకు? నమస్తే గురుగారు. ఒక చిన్న అనుమానం ఉంది గారు, మంచి చెడుల గురించి మీరు ఇంత చక్కగా చెప్తున్నారు, మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు కూడా. అలాంటిది నాకు ఒక చిన్న డౌట్. అత్యంత మేధో సంపన్నుడు, గాయత్రి మంత్ర సృష్టికర్త విశ్వామిత్రుడు ఆ రోజు మేనకకు ఎందుకు దాసోహమయ్యారు గురుగారు? అసలు ఒకటి కాదు, 2 రోజులు కాదు, ఆయన చేస్తుంది తప్పని తెలిసిన 10 ఏళ్ల పాటు అలాగే వెళ్ళిపోయారు కదా. అంటే ఆయన ఏం మెసేజ్ ఇచ్చారు? అంత మేధో సంపన్నుడైన విశ్వామిత్రుడు సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారంటారు మేనక ద్వారా? ఏమండి, ఎవడైనా సాధన చేస్తున్నప్పుడు ఎక్కడో చోట బుట్టలో పడతాడు. ఆయన బుట్టలో పడింది గుర్తుపెడుతూనే ఆయన బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళాడనే విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నేను ఏదో ఉద్యోగం చేస్తున్నాను, మంచి సమయంలో ఏదో టేబుల్ ఏదో బంగారం ముద్ద 10 సార్లు చూపించారు. ఒకసారి టెంప్టము, రెండోసారి టెంప్టము, మూడోసారి బంగారం ముద్ద కనబడితే ఏమో అటు పెడతామేమో. ఎంత గొప్పవాడైనా పడకుండా ఉంటాడో, కలియుగ మానవులు కదా మనం. అలాంటిది ఆ మహానుభావుడు అంత తపస్సు చేస్తున్నప్పుడు ఒకసారి మేనకు వచ్చినప్పుడు మేనక రా ఆనక అనకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆయన పడి ఉండొచ్చు. తర్వాత రంభ వచ్చింది, మరి రంభ దగ్గర పడలేదుగా, రాయి పోని చెప్పించాడు. కామక్రోధాదులను అదుపులో పెట్టడం అంత తేలికేం కాదు. నారదుడు అంతటి వాడు సంసారంలో పడ్డాడు. భూమి మీద ఉన్నంత వరకు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు ఎంతో కొంత ఉంటాయి. కాకపోతే ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి మళ్ళీ వాటిని అదుపులో పెట్టుకోవలసిందే. మాకు కోపాలు లేకుండా ఏముండవు, కానీ ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం, ఓహో ఈ కోపం వల్ల ఇంత నష్టం వస్తుంది అని. అందులో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు కదండి. విశ్వామిత్రుడు ఇప్పటికి కూడా ఆకాశంలో అద్భుతమైనటువంటి ఒక నక్షత్ర రూపంలో కనపడుతున్నాడు. సప్తఋషి మండలం అని ఉంటుంది పైన, అందులో విశ్వామిత్రుడు ఒకడు. కాబట్టి ఎవరైనా సరే అప్పుడప్పుడు తపస్సులో భ్రష్టులు అవుతూ ఉంటారు. అవడమే వాళ్ళ లక్షణం. అయ్యి మళ్ళీ వాళ్ళు తట్టుకుంటారు. ఒక మనిషి జీవితంలో సమస్యలు చుట్టుముట్టినప్పుడు కావచ్చు, ఒక పిల్లల విషయంలో ఏదైనా సమస్య వచ్చినా, చదువు సరిగ్గా లలిత సహస్రనామాన్ని పఠించమను అనేసి చెప్తుంటారు. ఈ లలిత సహస్రనామంలోని ప్రతి నామములో కూడా మన జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు గురుగారు? బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండదని కొందరు అంటారే. కేవలం బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం ఉండడం కాదు, సహస్రనామాల్లో బ్రహ్మాండాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క బ్రహ్మాండం లాంటిది. అంత గొప్ప నామాలు ఇవి. ఇటువంటి శక్తివంతమైన స్తోత్రం ప్రపంచంలో మరొకటి లేదు. నానేన సదృశం స్తోత్రం అన్నారు. అందుకే ఫలితంలో దీనితో సాటి వచ్చే స్తోత్రం మరొకటి లేదు. ప్రతి అక్షరం ఒక మంత్రం. సంస్కృతంలో ఈ శ్లోకాలని ఒక ఛందస్సు ఉన్నది. అనుష్టుప్ అని ఒక శ్లోకం, అనగా 4 పాదాలతో శ్లోకం ఉంటుంది. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలని పూర్తి చేయడానికి పాదపూర్తి కోసమని తూచ అని 2 అక్షరాలు వాడతారు. ఏమిటి? తూచ. మరియు అనడానికో లేదా ఇంకొంచెం ఎక్కువగా అని చెప్పడానికో, పాదపూర్తిగా అండాన్ని వాడడానికి వాటికి ఈ తూచాలు వాడతారు. వీటిని సహజంగా వ్యర్థ పదాలు అంటారు. కొన్ని చోట్ల వ్యర్థం కాకుండా సమయానికి తగిన ఫలితం కూడా ఇస్తాయి అనుకోండి, అవి పక్కన పెడదాం. ఇవి లేకుండా ఏది ఉండదు. ఉదాహరణకి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితి. ఎన్నిసార్లు చావుందో చూడండి. భవాన్ నీవు, భీష్ముడును, కర్ణుడును, కృపుడును, మళ్ళీ మరియు అనడానికి అనమాట. ఇంగ్లీష్లో రామ అండ్ లక్ష్మణ అన్నట్టుగా భీష్మ అండ్ కర్ణ అనడానికి ఇది వాడతారు. ఇలాంటివి చాలా ఎక్కువగా వ్యాసుడు వాడతాడు. తప్పదు, ఎందుకంటే వాడితే కానీ అవ్వవు ఆ శ్లోకాలు. దీన్ని తెలుగులో ఒక ఆయన అనువాదం చేస్తూ ఏదో నీవు కర్ణుడు అని రాస్తే చాలు కదా, నీవు మరియు కర్ణుడు మరియు ద్రోణుడు అని అన్నిటికీ తూకీ చాకీ కూడా అర్థం రాస్తే వాడు తూచా తప్పకుండా చేశాడు రా అన్నారు. అలా వచ్చింది తూచా తప్పకుండా అనేది. అది చేదస్తం, అలా తెలుగులో రాయక్కర్లా. కానీ ఒక్క లలితా సహస్రనామంలో ఈ తూచాలు ఉండవు. అంటే మాట వరుస కూడా అండలే పదం వాడకుండా వాడాడు ఆయన. విష్ణు సహస్రనామం చదవండి, అందులో ఏమని ఉంటుంది? పోతాత్మ పరమాత్మ చ, పోతాత్మ పరమాత్మ మరియు
అని ఉంటుంది. అది చా లేకుండా కుదరదు. చాలా చోట్ల ఉంటుంది అనమాట. ఒక్క లలితా సహస్రనామంలోనే ఒక్కడ మాట వరసకు కూడా తూచే ఉండదు. చూడండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చతగ్రకొండ సంభూత దేవకార్య సముచిత, ఇలా చివరి దాకా 181 శ్లోకములలో ఒక్క శ్లోకములో కూడా తూచాలు ఉండవు. అంటే పూర్తిగా మంత్రమే, పాదపూర్తి కోసం అండనేది వాడలేదనమాట. అంత అద్భుతమైనది. ఒక్కొక్క నామం ఒక్కొక్క అద్భుతమైన శక్తివంతమైనది. సంసారం అట దావాగ్ని అట. అడవులు తగలబడిపోతే దాన్ని ఏమంటారు? కార్చిచ్చు అంటారు. ఇప్పటికి కూడా కాలిఫోర్నియా అడవులు తగలంటాయి. వాటిని ఆర్పాలంటే ఎంత కష్టం. భవ అంటే పుట్టుక లేక సంసారం, దావా కార్చిచ్చు. ఈ సంసారం అనే కార్చిచ్చు చల్లారాలంటే ఎలాగా? అడవి తగలబడుతోందండి, అది చల్లారాలంటే మీరు ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంజన్లతో నీళ్లతో కొడితే ఆగుతుందా? కొన్ని వేల ఎకరాల అడవి భగభగ మండుతుంటే అది చల్లారాలంటే ఆకాశంలో మేఘాలు వచ్చి ఏకధాటిన కుంభవృష్టి కొన్ని గంటలు కురిస్తే అప్పుడు ఈ అడవిలో ఉన్న అగ్ని చల్లారుతుంది. అవునా? కరెక్ట్. అమ్మవారు ఎటువంటిది అంటున్నాడు? భవదావ సుధావృష్టి, సంసారమనే కార్చిచ్చు చల్లార్చేసే సుధావృష్టి అమృత వర్షం. వర్షం కురిస్తే అడవి చల్లారుతుంది. కానీ ఇక్కడ మామూలు వర్షం కదట అమ్మ, అమృత వర్షం అట. వర్షం కురిస్తే కేవలం చెట్లు కాలిపోతున్నవి చల్లారిపోతాయి, కానీ చచ్చిపోయిన చెట్లు బతుకుతాయా? బతకవుగా. కాదే అమృతం కురిపించండి, చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు అమృతం యొక్క ప్రభావానికి. అనగా కాలిపోయిన చెట్లు మళ్ళీ తిరిగి బతుకుతాయి, చిగురిస్తాయి, జీవిస్తాయి. ఈ సంసారం అనే కార్చిచ్చుని చల్లార్చి మనల్ని కాపాడేటటువంటి అమృత వర్షం అమ్మ. ఇలాంటి అలంకారములతో కూడినటువంటి అద్భుతమైన మంత్రాలు. ఈ లలితా సహస్రనామ పారాయణం చేసిన వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. దాని యొక్క ఉపాసనా ఫలితం నేను పొందాను. నా జీవితంలో ఇంతవరకు ఏదనుకుంటే అది సాధించానంటే అది లలితా సహస్రనామ యొక్క మహాప్రభావం. చిత్రం ఏంటంటే, నాకు కృష్ణుడు అంటే ఇష్టం, చేసే ఉపాసనేమో లలితా సహస్రనామం. ఇక్కడ పూజిస్తున్నది శివుణ్ణి, చెప్పేది కృష్ణుడి చరిత్ర భాగవతం. తద్వారా మీకేమర్థమైంది? నేను అమ్మ అనుకున్నా, కృష్ణుడు అనుకున్నా, శివుడు అనుకున్నా ఒకటే. ఆ స్థాయికి వెళితేనే వాడు జ్ఞాని. సార్ గురు, మన పురాణాలను వాటిని పరిశీలిస్తే అప్పట్లో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, కోరిన కోరికలు తీర్చేవారు అనేది. ఈ జనరేషన్లో కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్సులు చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు గురుగారు. మరి ఇప్పటికీ కూడా దేవుళ్ళు ప్రత్యక్షం కావడము, కోరికలు నెరవేర్చడం ఉంటాయి గురుగారు. ఆ స్థానాలకు ఒక శక్తి ఉందండి. కానీ అక్కడికి వెళ్ళి హిమాలయాల్లో మీరు ఎంతసేపు ఉండగలరు? ఇప్పుడు బదరీలో కాసేపు ఉంటే శరీరం గగురుపండు గురవుతున్నావునా. కాబట్టి ఇప్పుడు ఈ కలియుగంలో అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు కొంత తగ్గారు. మహాత్ములైన యోగులు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళి తట్టుకోగలిగితే, ఉపాసన చేయగలిగితే తొందరగా భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అలా అయిన యోగుల్ని నేను చూశానంటే ఇప్పుడు మూర్ఖులు నమ్మరు కాబట్టి. కానీ హిమాలయ యోగులు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు నేను అందరికీ అక్కడికి వెళ్ళమని సలహా ఇవ్వట్ల. మీరు వెళ్తున్నారు గురుగారు? నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. హిమాలయాలకు వెళ్ళి వస్తుంటారు. ఉంటారు వాళ్ళు అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళ గొప్పతనం మనకి తెలియదు. మీరు వెళ్ళి ఎప్పుడైనా తపస్సు చేయడము, ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ధ్యానంలో ఉండడము. ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళగలిగాం, అప్పుడున్న శక్తి వేరు. అక్కడ అటువంటి వాళ్ళని చూసాం. ఇప్పుడు నేను ఎక్కడుంటే అక్కడే భగవంతుడు కనపడుతున్నట్టుగా అనిపిస్తోంది. మీలాంటి మంచి పనులు చేసేవాళ్ళు అందరిలో భగవంతుడు కనపడుతున్నాడు, వేరే భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా. ఎందుకని ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నవారు, ప్రజలకు ఉపకారం చేస్తున్న ప్రతి వ్యక్తిలో భగవంతుడే కనపడుతున్నాడు. మా గుడి తుడిచారు, అందులో భగవంతుడు కనపడ్డాడు. అన్నదానం చేయడానికి సాయం చేసి వడ్డించిన శిష్యులు, వాళ్ళలో భగవంతుడు కనపడ్డాడు. ఇలా భగవంతుడు చూడడానికి దూరం కూడా వెళ్ళక్కర్లా. మంచంగాతో కఠౌతీమే గంగా అని హిందీలో సామెత ఉన్నది. మనస్సు పవిత్రంగా ఉంటే మీ చేతి చెంబులోనే గంగ వచ్చి ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకు ఎదురుగుండా ఉన్న సత్యధర్మేశ్వరుడు శివుడు కనపడుతున్నాడు. కాబట్టి వాళ్ళ యోగాలను బట్టి ఒక్కొక్కడు హిమాలయాలకు వెడితేనే భగవంతుడిని చూడగలరు. కొంతమంది శ్రీశైలంలో చూడగలుగుతున్నారు, కొందరి పీఠంలో చూడగలుగుతున్నారు, ప్రతి వ్యక్తిలో చూడగలుగుతున్నారు. సంస్కారం, ఉపాసనా బలాన్ని బట్టి ఎక్కడి నుంచైనా భగవంతుని మనం చూడగలుగుతాం. మీరు పీఠం గురించి చెప్పారు కాబట్టి ప్రణవ పీఠాధిపతి మీరు. ఈ ప్రణవ పీఠం అనే ఒక సృష్టి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు ఏర్పాటు ప్రణవ అనే పేరు నామకరణం? ఓంకారం అంటే ఈ అన్ని మంత్రాలకి మూలం ఆద్యక్షరం కదా, అది ఓంకారం. ఓంకారాన్నే సంస్కృతంలో మరో పేరుతో ప్రణవం అని పిలుస్తాం. చిన్నప్పటి నుంచి ప్రణవం అంటే చాలా ఇష్టం. పీఠం పెట్టాలనే కోరిక నాకేం లేదండి, నా అంతటి నేనే తరించాలనుకునేవాడిని. మా నాన్నగారి కోరిక,
నీ వల్ల 10 మందికి ఉపయోగం జరగాలి అని. అయినా కూడా స్థాపించాలని పూర్తిగా అనుకోలేదు. కానీ ఒక రోజున ఏకకాలంలో ఇద్దరు కనబడ్డారు నాకు. 2008వ సంవత్సరంలో, తర్వాత 2001లో, 1992లో, 83 ఈ 4 సార్లు నేను పుట్టపర్తి వెళ్ళాను. మొదటేమో 87, తర్వాత 98, 2001, ఆ తర్వాత 2008. నువ్వు ఒక పీఠ స్థాపన చేస్తున్నావు అన్నారు ఆయన. ఎవరు? సాయిబాబా గారా? సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా వారు. ఇంకా మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామి వారి గురించి తెలియదు ఉంది. మీరు ఇప్పుడు కావాలంటే ఎప్పుడైనా ఆయన చూడవచ్చు. మైసూరు పీఠాధిపతి వారి దగ్గరికి వెళ్ళాను. ఆయన ఇదే మాట అన్నారు కదా అని ప్రణవపీఠం అనేది ఒకటి ఇంట్లో పెట్టి, పవర్పేటలో మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఆ పీఠం ఇంకా ఉంది అక్కడ. మొదట్లో పవర్పేటలో మా ఇంట్లోనే చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని శ్రీచక్రం పెట్టుకుని ఉపాసన చేసుకుంటున్నాను. 2008వ సంవత్సరంలో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన ఈ పెద్ద పీఠం వచ్చింది. అది ఎలా వచ్చిందో చెప్పాలి క్లుప్తంగా. 2008లో పుట్టపర్తిలో స్వామివారికి సహస్ర చంద్ర దర్శనం చేయించారు. అక్కడ అన్ని రకాల పీఠాధిపతులు, మా గణపతి సత్యానంద స్వామి వారు కూడా అక్కడికి వచ్చారు. నా చేత అక్కడ ఒక రోజున ప్రహ్లాద్ చరిత్ర చెప్పించారు. యూట్యూబ్లో రేడియో సాయి అనే పేరు కొట్టి 2008 నవంబర్ 12 అని కొడితే అందులో నా ప్రవచనం వస్తుంది. పుట్టపర్తిలో చెప్పిన ప్రవచనం. ఆ ప్రహ్లాద్ చరిత్ర అయ్యాక ఒక గొలుసు ఇచ్చి వచ్చేస్తోంది పూర్తిగా అమ్మ మీ ఇంట్లోకి అన్నారు. అక్కడి నుంచి వచ్చానో లేదో మా స్వామివారు గణపతి సత్యానంద స్వామి వారు ఒక స్ఫటికమాల సృష్టించి వెళ్ళలో వేసి పూర్తి చేయి అన్నారు. ఆ తర్వాత ఈ స్థలం అంతా అప్పటికే కొన్నాం. ఇప్పుడు ఇందులో సగభాగమే కొన్నాం. అప్పుడు అమెరికాలో ప్రవచనాలకు వచ్చిన డబ్బు పెట్టి నా సొంత డబ్బు మళ్ళీ అప్పుడు ఎవరి దగ్గర పైసా తీసుకోలేదు. నా డబ్బుతోటే కొన్నాను. కొంటే మాత్రం గుడి కట్టాలంటే ఎలాగో భక్తులు వచ్చారు. ఎవరిని నేను ఎప్పుడు ఆ రోజుల్లో ఈ మీడియా కూడా లేదు కదా. 2000 నాటికి అసలు ఈ ప్రపంచం ఎంత డెవలప్ అవ్వలేదు. సెల్ ఫోన్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. వాట్సాప్ అంటే ఎవరికి తెలియదు అసలు. తర్వాత యూట్యూబ్లు లేవు. అయినా అమ్మ అనుగ్రహం, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క సహకారం, ముందు అమ్మవార్ల యొక్క గుడి వచ్చింది. క్రమక్రమంగా అయ్యి ఈ మొత్తం ఇన్ని రకాల ప్రాంగణాలు వచ్చాయి. వీటిలో అనేక యంత్రాలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ ఉపాసన జరుగుతుంది. ఎంతోమందికి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. రాత్రిపూట చిన్నపిల్ల రూపంలో అమ్మవారు తిరగడం ఇక్కడ భక్తులు చూశారు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది సంతానం పొందారు. వారి యోగం, వారి భక్తి అనుకోండి. తర్వాత గృహాలు పొందగలిగారు. మరికొంతమంది ఉన్నారు ఉద్యోగాలు చేసుకుని రిటైర్ ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ కూర్చున్న ఆయన పేరు జయకుమార్ గారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి పెన్షన్ పుచ్చుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేసుకుంటూ హాయిగా మంచి పొజిషన్లో అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఒక కొడుకును, ఇంకో చోట ఒక కొడుకును, మొత్తం మీద ఆయన అన్నీ వదిలిపెట్టి సన్యాసి దీక్షతో చూసారు. ఇక్కడే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నారు పీఠంలో. ఆయన స్టేట్ బ్యాంకులో ఒక బ్రాంచ్ మేనేజర్ లెవెల్ ఉద్యోగం చేసిన వ్యక్తిని నేను చెబితే కానీ మీకు అర్థం కాదు. ఈ పీఠంలో ఉన్న వాళ్ళలో 90% అటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూస్తారు. పార్థసారథి గారని ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్. మళ్ళీ ఎందులోనో తెలుసా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. సర్కిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ ఎటువంటిది. ఆయన సన్యాస దీక్షలాగా పుచ్చుకొని ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పీఠం దగ్గర నివసిస్తున్నారు. అలా అన్ని ప్రాంతాల నుంచి, కులంతో సంబంధం లేదు. ఆయన కులం వేరు, ఇంకొకటి కులం వేరు. అలా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా ఎందుకు ఉంటున్నారంటే, ఇక్కడికి ఉంటే హాయిగా హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడే కాదు, బెంగళూరులో సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన విప్రో కంపెనీని హై లెవెల్లో సీఈఓగా చేసి రిటైర్ అయిపోయారు, వదిలేసి. చాలా డెవలప్ చేశారు సుబ్రహ్మణ్యం గారు అంటే. ఆయన ఇప్పుడు మా బెంగళూరు పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ గుడి బడి పేరుతో చాలామంది మరి సుఖంగా ఉంటున్నారు. హైదరాబాద్ పీఠం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా కులాల కొంతమంది పెంచవచ్చు, కానీ నిజానికి ప్రజల్లో ఇప్పుడిప్పుడే భయం పట్టుకుని మనందరం ఐకమత్యంతో ఉండకపోతే ఇతర మతాల వల్ల దెబ్బతింటున్నాం అనే ఒక భయం కూడా వచ్చింది. ఐకమత్యంతో ఉంటున్నారు. అప్పుడప్పుడు మధ్య మధ్యలో గిల్లుతాడు ఎవడో, నువ్వు ఆ కులం వాడి, నువ్వు ఈ కులం వాడి అని తోకలను బట్టి వాళ్ళు అతీతంగా ఉండి సుఖంగా ఉంటున్నారు. ప్రణవపీఠము దిశానిర్దేశం చేస్తున్నది. ఈ ప్రణవపీఠానికి మహాత్ములు వచ్చారు. గణపతి సచ్చిదానంద స్వామి వారు వచ్చారు. విశ్వయోగి విశ్వంగారుని గుంటూరులో ఉంటారు, వారు వచ్చారు. కుర్తాళం పీఠాధిపతి చాలా పెద్దవారు ఉన్నారు. ప్రసాదరాయ కులపతి గారు ఆ రోజుల్లో మాకు
ఇప్పుడేమో సిద్ధేశ్వరానంద భారత స్వామి గారు వారు వచ్చారు. ఇంకా మహానుభావులైన అవధానులు ఎంతమంది వచ్చారో లెక్కలేదు. సహస్రావధానులు, అష్టావధానులు, ఒకరేమిటి చాలామంది ఈ ప్రాంతానికి వచ్చారు. మీరు ప్రవచనాలు చెప్తుంటారు కదా గురుగారు, ప్రవచనం అంటే మంచి మాట అంతే కదా గురుగారు? అంతే. అది మంచి మాట. మరి ఈ ప్రవచనాలు అంటే ఇక్కడికి వచ్చిన వారికి ఇతర ప్రాంతాలకు ఒకవేళ మీకు ఫీజులు చెల్లించి ఎక్కడైనా రమ్మంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు ప్రవచనం చెప్పి వస్తుంటారు. కానీ ప్రవచనకర్తలు ఎవరు కూడా ఈ దళిత వాడలకి వెళ్ళి ప్రవచనాలు చెప్పింది వినలేదు. జైలులో తప్పులు చేసి జైలుకి వెళ్ళిన వారిలో సత్ప్రవర్తన కోసము ప్రయత్నిస్తూ జైలుకి వెళ్ళి కూడా ప్రవచనాలు చెప్పొచ్చు కదా గురువాడు. మరి ఆ దిశగా ఎందుకు ఎవరు కూడా ముందడుగు వేయడం లేదంటారు? ఇక్కడే సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఓకే. ఆయన ఇప్పటివరకు 20 సార్లు జైల్లో ప్రవచనం చేశారు నా ద్వారా వెళ్ళి. ఓకే. అంటే ఎవడన్నా పిలిస్తే కదా వెళ్ళేది. ఓకే. వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి. ఆయన 21 సార్లు రికార్డుగా సెంట్రల్ జైల్లో, ఇక్కడ ఏలూరు జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా సూచన మేరకు కేవలం సూచన మేరకే. మరి మీరు వెళ్ళలేదు గురుగారు? మరి నన్ను పిలవాలిగా వాళ్ళు. మీరు పిలిచి ఎక్కడన్నా ఒకసారి ఉపన్యాసం ఇప్పించండి. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని అడిగే బదులుగా మాకు బెటరే. ఓకే. అలాగే ఇప్పుడు ఆ కిరస్థానం వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. ఏమండి ఇక్కడ గుడి కట్టిద్దాం, వీళ్ళందరూ కూడా మీ మాట వింటారు, మీరు ఇక్కడ ప్రవచనం చెప్పండి అని అడగండి, చేస్తాం. నా అంతటి నేను పరిగెత్తుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోలేను కదా. మంచి మాట చెప్పారు. పిలిస్తే రాధా మనోహర్ దాస్ గారు అట్లేదా? వెళ్తున్నారు, శుభ్రంగా వెళ్తారు. మీరు పిలిస్తే ఎన్ని చోట్లకి ఎంతమంది అట్లా. అన్నిటికీ మించి సుగ్గన కరుణాకర్ ఎవరు? బైబర్త్ క్రిస్టియనే కదా. ఆయన వాళ్ళ శివశక్తి స్థాపించి అద్భుతంగా చేస్తున్నాడుగా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి గుళ్ళు కడుతున్నారు పాప. వాళ్ళు చెయ్యకపోవడం లేదండి, చేయించేవాడు ఒకడు కావాలి. పద్మాకర్ అనేవాడు ఒక్క వ్యక్తి. ఇన్ని ప్రవచనాల్లో ఆయన ఒక్కడే ఎన్ని తిరుగుతాడు? కాబట్టి మీరు ఆ ప్రాంతాల్లో వాళ్ళలో ఉన్న ద్వేషం తొలగిస్తూ అక్కడ గుళ్ళు కట్టించడానికి ప్రయత్నించి సాయం చేస్తే, చేసేవాళ్ళు ఉంటే వీళ్ళు పెడతారు. ఖచ్చితంగా ఏమైనా చెయ్యాలి. ఏమీ చేయకుండా వీడు ఒక్కడ వీళ్ళు అక్కడ చావు దెబ్బలు తిని వస్తేలాగా వాళ్ళు అక్కడికి రానివ్వట్లేదు. చక్కటి విషయం చెప్పారు గురుగారు. ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా సందేహం లేకుండా ఏర్పాటు చేయించండి. ఖచ్చితంగా చేస్తాను గురుగారు. వృద్ధాశ్రమాలు మనకు కనిపిస్తే ఉన్నాయి. మొన్నటి రోజు కూడా రాయదుర్గంలో ఒక ముసలావిడ స్టోరీ వచ్చింది పేపర్లో. 86 ఏళ్ళ వృద్ధురాలు కూతురు దగ్గరికి వెళ్తోంది. పక్కన కూర్చుని ఒక జర్నలిస్ట్ పలకరిస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే కుమార్తె దగ్గరికి వెళ్తున్నాను, నాకు 2 కుమారులు రాయదుర్గంలో 2 ఉంటారు అంటే, మరి ఎక్కడ ఉంటే నేను సపరేట్గా ఉంటాను, కుమారుల దగ్గర ఉండను, కోడళ్ళు పడనివ్వడం లేదు, ఇంక ఏం చేస్తాము ఈ వయసులో, ఇంకా పక్కన ఉడుకుని అన్నం పెట్టి నేనే వండుకొని తింటాను బాబు అని ఒక పాత్రికేయునికి ఆమె సమాధానం ఇచ్చిందనమాట. అంటే ఇప్పటికి కూడా మీరు చెప్తున్నారు అనాథ శరణాలయం తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకొని పోషిస్తున్నారు. కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు గురుగారు ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచడంలోనే మనమే లోపం చేస్తాం. ఇవాళ వాళ్ళ అమ్మని వాడు ఆ వృద్ధాశ్రమంలో పెట్టాడంటే దీనికి కారణం ఈ తల్లే పూర్వం, ఈ తండ్రే మూలకారకుడు. ఉదాహరణకి నేను చెబుతాను, మా అమ్మగారు నాన్నగారు పరమ సాత్వికులు. వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని వీళ్ళని భక్తితో చూశారు, పిల్లల్ని ప్రేమగా చూశారు. ఒక్కనాడు మా నాన్నగారు మమ్మల్ని తిట్టవలసిన అవసరం రాలేదు, కొట్టలేదు. 6 కొడుకులు, ఒక అమ్మాయి, ఇంతమందిలో ఒక్కడిని ఒక్క దెబ్బ కొట్టకుండా తిట్టకుండా ఎలా పెంచగలిగారు ఆలోచించండి. పోని వాళ్ళు తిట్టలేదు కొట్టలేదు కాబట్టి ఈ పిల్లలు ఒక్కళ్ళైనా పాడైపోయారా? పెద్దన్నయ్య గ్రేడ్ 1 తెలుగు పండిట్ చేసి రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిస్టరీ, ఎంఈడి చేసి పాల్వంచ స్కూల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య గీతంస్ యూనివర్సిటీ పేరున్నారుగా, తెలుసు, విశాఖపట్నంలో గీతం. అందులో పీజీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, ఎంటెక్ వాళ్ళకి పీజీలో మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు 3 ఏళ్ల క్రితం. ఆయన అంటే ఎంవిఎస్ మూర్తి గారికి చాలా ఇష్టం. ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి గారు అంటారే, గోల్డ్ స్పాట్ నేనన్నా మా అన్నయ్య గారన్నా చాలా ఇష్టం. అన్నయ్య గారిని ప్రతిభని ప్రోత్సహించి డాక్టర్ యోగేశ్వర్ గారు ఉండాలి అని ప్రొఫెసర్గా ఉద్యోగం ఇచ్చారు, అందులో ప్రొఫెసర్ చేశారు. ఆయన మనవుడే వైజాగ్ ఎంపీ భరత్. చాలా గొప్పవాళ్ళు అండి ఆయన, మహానుభావుడు. ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తలుచుకుంటే ఆయన చేత శతావధానం చేయించారు కూడా విశాఖపట్నంలో. ఓకే, చాలా ఇష్టం నేనంటే, నా పద్యాలంటే ఇష్టం. ఇంకా తర్వాత మా అక్క, ఆవిడే ఎంఏ చేసింది, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కూల్లో తెలుగు లెక్చరర్ చేసింది. నేను లెక్చరర్ చేశాను. నా తర్వాత వాడు పీజీ చేసి ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆఖరి వాడు ప్రస్తుతం ఫిన్లాండ్లో ఉన్నాడు. ఆయన తిరగని దేశం లేదు, ఎందుకంటే ఎంటెక్ చేశాడు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంటెక్ చేసి ఆ రోజుల్లో 98లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒకడు. ఇవాళ ఆయనకి నెలకు 3 లక్షల రూపాయలు జీతం. కాబట్టి ఇంతమంది పిల్లలు ఇంత స్థాయికి ఎందుకు వచ్చారు అంటే నాన్నగారి యొక్క ప్రవర్తన వల్ల. ఇవాళ పిల్లల్ని పుట్టగానే
దూరం చేసి హాస్టల్లో వారేస్తున్నారు. వాళ్ళ ప్రేమగా చూడరు, ఫోన్లు కొనిస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోరు. ఎంతసేపు బలాత్కారంగా వాళ్ళని చదివించడం తప్ప వాళ్ళని ఒక్కనాడైనా తల్లిదండ్రుల ప్రేమ రుచి చూపించి మనకేసి తీసుకుంటున్నాం మనం, పిచ్చిగారాలు చేయడం తప్ప. పిల్లలని సరియైన మార్గంలో చిన్నప్పటి నుంచి పెంచాలి. రామాయణం, భారతం, భాగవతం ఈ 3 నేర్పితే పిల్లల్లో రాముడి లాంటి పిల్లలు, సీత లాంటి కూతుళ్ళు తయారవుతారు. భీముడు, అర్జునుడు ఇలాంటి వాళ్ళ పాత్రలు తెలియజేస్తే తల్లిదండ్రులు ఎంత గౌరవంగా చూడాలి, ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో తెలుస్తుంది. అలా ప్రేమతో పెంచి జాగ్రత్తగా ఉంటే మా అమ్మ ఇంత ప్రేమగా పెంచింది, ఈవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్చకూడదు అనుకుంటాడు. కాబట్టి సగం మనలో ఉందండి, సగం సొసైటీలో ఉంటుంది. సినిమాలు కూడా అలాగే తగులడ్డాయి వాళ్ళ పని. ఒకప్పుడు సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండేది. అసలు ఆ సినిమాలోంచి బయటకు వస్తే ఆ పాతాళ భైరవో, మాయాబజారో, లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మ కథో చూస్తే ఎంత ఆనందంగా వచ్చేవారు ఒకప్పుడు. ఇప్పుడు సినిమా అంటే హడలు. నేను 93 తర్వాత మళ్ళీ సినిమా హాలుకి వెళ్ళలేదు, ఎంతవరకు సినిమా చూడలేదు. అందుకే ఓకే. అసలు 93 తర్వాత సినిమాకి వెళ్ళలేదు, విసిగెత్తిపోయి. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళు మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు పంపిస్తారు, చూడండి గురువుగారు, చూడండి పొరపాటు కూడా చూస్తే శరీరం మీద నాకే అసహ్యం వచ్చేస్తుంది. ఆ బట్టలు ఏమిటి, ఆ గందరగోళాలు ఏమిటి. కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా పెంచితే వృద్ధాశ్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదు. శ్రవణ కుమారుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రులు కావిడిలో పెట్టి తీసుకెళ్ళాడు. యావత్ జీవితం తల్లిదండ్రుల్ని కృష్ణుడు ఎలా గౌరవించాడు, రాముడు ఎలా గౌరవించాడు, ధర్మరాజాదులు తల్లిని ఎంత ప్రేమగా చూశారు. ఎంత దుర్మార్గుడైన దుర్యోధనుడు కూడా గాంధారికి దండం పెట్టకుండా వెళ్ళలేదు వాడు. కరెక్ట్. దుర్యోధనుడికి పాండవులతో ద్వేషం ఉండొచ్చుగాక, కొన్ని వెకిలి వేషాలు వేయచ్చుగాక, లోలత్వం ఉండొచ్చుగాక, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర వాడు భక్తుడే. అవి మనం పిల్లలకి నేర్పడం లేదు. మనకి పాశ్చాత్య సంస్కృతి వచ్చి కంపు చేసేసింది. వాడికి ఒక గది, వాడికి ఒక ఫోను, వాడికి ఒక టీవీ, అదో పెద్ద ఘనకార్యమా. కాబట్టి సరిగ్గా పెంచగలిగితే మాత్రం, నా దగ్గర ఈ మధ్యకాలంలో పురాణములు వింటున్న పిల్లలు తల్లిదండ్రులు మళ్ళీ బాగా చూస్తున్నారండి. కాకపోతే నాబోటివాడు ఒక్కడ ఎంతమందిని బాగు చేయగలడు. మా ప్రవచనం ఏదో వేలల్లోనో, మహా అయితే కొన్ని చోట్ల లక్షల్లో కడుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అందరినీ ఎవడు బాగు చేయగలడు? ఇంట్లోనే తల్లిదండ్రులే బాగు చేయాలి. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి, అప్పుడు మూడవ గురువు బయట పాఠం చెప్పేవాడు. ఇంక ఈ స్కూల్లో టీచర్లు కూడా ఎలా ఉన్నారు? మా చిన్నప్పుడు గురువు గారు చూస్తే గౌరవం సాష్టాంగ దండ ప్రణామం చేసేవాడు. ఇప్పుడేమో లెక్చరరు అని సిగరెట్ కాల్చడం, వాడితో కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి బార్లకు వెళ్ళడం, బీరులు తాగడం. ఇదే కాళ్ళు కడుక్కోడు వాడు. కమ్యూనిస్టులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ నికృష్టపు చదువులు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇంక సంస్కారం ఏముంటుంది? అందువల్ల సందేహం లేకుండా చదువులు అంతే. గురువుతోటే అసలు ముందు నికృష్టపు చదువులు అర్థం అంతే, సందేహం లేకుండా అదే. అందుకని నేను పదాన్ని ఎందుకు వాడారంటారు? నేను నా పదాన్ని చాలా సార్లు వాడాను. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, నికృష్టులు. వాళ్ళు అసలు ఎక్కడ ఒక సంస్కారం నేర్పట్లేదు పిల్లల్ని. ఎంతసేపు వాళ్ళ పిల్లలేమో వీళ్ళేమో అమెరికాలోనే అక్కడ చదువుకుంటున్నారా, ఈ పిల్లల్నేమో భ్రష్టులుగా తయారు చేస్తారా? ఇప్పుడు తల్లిదండ్రులకు దండం పెట్టద్దు అంటాడు, గురువుకి దండం పెట్టద్దు, అది బానిసత్వం అంటాడు. గురువుకి దండం పెట్టడం బానిసత్వం ఏంటంటే, మొహం పెద్దలను గౌరవిస్తే రేపు పొద్దున వీడిని వాళ్ళు గౌరవిస్తారు. ఇలాగే పాడైపోతుంది. మీరు చెప్పినట్టు గురుగారు, మన భారతీయ ఆధ్యాత్మిక విలువలను పాశ్చాత్య దేశస్తులు ఎంతో మంది పాటిస్తున్నారు. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలోని లోతుపాతులను తెలుసుకోవడానికి విదేశాల ఎంతో మంది భారతదేశానికి వస్తున్నారు కూడా ఇక్కడికి, మన డ్రెస్సింగ్, మన కల్చర్ని నేర్చుకోవడానికి. అయితే మన దేశం నుండి కొంతమంది వీటిని, అదే సమస్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, అంటే ఎలా చూడొచ్చు గురుగారు దీన్ని? క్రమంగా వాళ్ళకి అర్థమైందండి. పిల్లలకి గన్ కల్చర్ వచ్చింది అమెరికాలో. కాల్చి పారేస్తున్నారు ఒకళ్ళొకళ్ళు. ఒత్తిడి, ఆత్మహత్య చేసుకోవడాలు, క్రూరత్వం పెరిగిపోయింది. ఇందులోంచి మనం ఎలా బయటపడతామా అని పాశ్చాత్యులు, ముఖ్యంగా అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే మన సంస్కృతిలోకి వచ్చారు. ఇందులో వాళ్ళకి శాంతి లభిస్తోంది. నేను 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 19 సార్లు అమెరికా వెళ్ళాను. ఈ 19 ఏళ్ళుగా నేను నా ఉద్యమం నడుపుతాను అక్కడ. ఫీనిక్స్లో ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ ఎదురుగుండా కూర్చునేది. నేను పురాణాన్ని తెలుగులో చెప్పా, ఆవిడ ఎదురుగుండా కూర్చుంది. మంచి అద్భుతమైన బొట్టు పెట్టుకుని అంతా అయిపోయాక, అమ్మ మీకు నా భాష అర్థమైందని అడిగితే, దో ఐ ఆమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ లాంగ్వేజ్ బట్ యువర్ ఫీలింగ్స్, నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. ఫీలింగ్స్ నా గురువు అయ్యింది ఆవిడ.
యువర్ ఫీలింగ్స్ ఆర్ గురు టు మీ అంది ఆవిడ. అంటే చూస్తే వాళ్ళకి అర్థమవుతుందిట. ఇప్పుడు అక్కడ పూర్తిగా అక్కడే పుట్టి పెరిగినట్టు కొంతమంది శిష్యులు నా దగ్గర ఉన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా వాళ్ళకి ఆ ఇంగ్లీష్లో ఈ భాషను చెప్పలేం కదా, మన సంస్కృతాన్ని. కానీ అర్థం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళు నేర్చుకుని ఇతరులను బాగు చేస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం పోతే నా అనుమానం ప్రకారం అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇంకా ఇతర దేశాల్లో ఉన్నటువంటి గుళ్ళు మన భారతదేశంలో కూడా ఉండవు. అమెరికాలో ఎన్ని ఆలయాలండి. శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర కాలిఫోర్నియాలో మిల్పిటాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం. ఇక్కడ నుంచి కొత్తగూడెం నుంచి వెళ్ళిపోయిన మారేపల్లి వెంకట శాస్త్రి గారు అక్కడ ఆ గుడి కట్టారు. ఆ గుడిలో నేను 19 ఏళ్ళుగా పురాణం చెబుతున్నాను. ఎంతమంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వస్తారో అక్కడికి. వాళ్ళంతా గోవింద అని పాడుతూ ఉంటే మీ శరీరం గగురు పడు గురుగుతుందన్నమాట. వాళ్ళు వ్రతం జరిగాక హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద అని పాడతారు. శరీరం గగురుపడు గురువుతుంది. మీకు అది చూస్తే వాళ్ళందరూ తెల్లగా ఉంటారేమో, మంచి నామం పెట్టుకుని విభూతి పెట్టుకుంటే వాళ్ళని చూస్తే మహర్షులు దిగొచ్చారు అన్నట్టుగా ఉంటారు. క్రమంగా పాశ్చాత్య దేశాలలో మన ఆలయాలు తయారయ్యాయి, సంస్కృతి అభివృద్ధి అవుతున్నది, మార్పు వస్తున్నది. మన వాళ్ళేమో ఏనాడో వాళ్ళు వదిలేసిన దరిద్రాన్ని ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. ఈ దారిద్ర్యాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అక్కడి వారు మన ఆధ్యాత్మిక కల్చర్ నేర్చుకుంటే, విలువలు నేర్చుకుంటే, మన వారు అక్కడి విషయాలు నేర్చుకుంటున్నారు. పబ్బు కల్చర్ పెరిగిపోయింది. దీనికంత కారణం ఏమంటారు గురుగారు? చెప్పాను కదండి, సమాజము, కాల ప్రభావము, దానికి తోడు ఈ టీవీలు, వాటితో పాటు అక్కడ ఏదో ఉందనే ఊహ, సగం తల్లిదండ్రులు, గురువులు కూడాను. అన్నిట్లో మార్పు రావాలి. కానీ మనం కంగారు పడద్దండు. అవి పెరుగుట విరుగుట కొరకే. నాకు నా భారతదేశం మీద నమ్మకం ఉన్నది. కొన్ని లక్షల సంవత్సరములుగా రాక్షసులు దీన్ని పాడు చేయలేకపోయారు. ఆ తర్వాత 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1700 వరకు ముస్లిములు దాడి చేసి ఇంత ధ్వంసం చేసినా హైందవ సమాజం ఉండి నిలబడింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు పూర్తిగా 200 సంవత్సరాలు ధ్వంసం చేసి వాళ్ళ మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఎంత ధ్వంసం జరిగినా ఎప్పటికీ మన హైందవ మతం నిలబడిందంటే, సనాతన ధర్మం నిలబడిందంటే ఈ భూమి అంత గొప్పదో ఆలోచించండి. మొక్కలు చెక్కలైపోతున్నా ఎప్పటికీ నిలబడుతున్నది. నిలబడుతోంది కాబట్టి మళ్ళీ కారణజన్ముడు మోడీ గారు లాంటి ఒక మహానుభావుడు వచ్చి మనకి ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఏనాటికైనా మన సనాతన ధర్మం నిలబడుతుంది, నిలబడుతుంది, నిలబడుతుంది. ఎందుకు చెప్తానంటే, నేను చాలా కాలం క్రితం అయోధ్యలో రామాలయం రావడం అసంభవం అన్నారు. అన్నవాళ్లలో మా అంబికా కృష్ణ గారు కూడా ఉన్నారు. తర్వాత బాలకృష్ణ గారు ఉన్నారు. ఏంటి ఇక్కడ పాదర్తి బాలకృష్ణ గారు. కాదు మీరు చూడండి అన్నాను. నా కళ్ళ ముందు అయోధ్య రామాలయం వచ్చింది. కాశీ విశ్వనాథుని ఆలయం అపూర్వంగా తయారవుతుందని చెప్పాం, అయ్యింది. మధుర రాబోతున్నది. సోమనాథాలయం అద్భుతంగా నిర్మాణం అయ్యింది. భవిష్యత్తులో మళ్ళీ క్రమంగా మన సంస్కృతి అభివృద్ధి అవుతుంది. ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ కళ్ళారా చూస్తున్నాను. మధ్యప్రదేశ్లో మార్పు వస్తుంది. గుజరాత్ అద్భుతంగా తయారైంది. గ్యారంటీగా ఏపీ కూడా బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఉత్తములు వారాహి ఉపాసన చేస్తున్నారు. ఆ ఉపాసనా బలం ఎక్కడికి వెడుతుందండి? కాబట్టి ఎవడు అవసరమో వాడిని భగవంతుడు తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా సనాతన ధర్మానికి ఎవడు కొమ్ము కాస్తాడో వాళ్ళని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఇటీవల మనం చాలామంది నోట వింటున్నాము. ఒక్కొక్కలా అనువదించుకుంటున్నారు సనాతన ధర్మం అనే దాన్ని. దానికి సరైన నిర్వచనం చెప్పండి గురుగారు. ఏ ధర్మం వల్ల శాంతి లభిస్తుందో, ఏ ధర్మం ప్రపంచంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదో, ఏ ధర్మం ఇతరులను సోదరులుగా భావిస్తుందో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నదో దానిని సనాతన ధర్మం అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, 100 మంది హిందువుల మధ్యలో ఓ ముస్లిం బతకగలడు, ఓ క్రిస్టియన్ బతకగలడు. వాళ్ళని ఏమైనా చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా? మీరు ఒకసారి ఆలోచించండి. మా పీఠం చుట్టూతో అందరూ హిందువులు, మధ్యలో ఒక కిరస్థానం వాడు తగులడింది. ఈ కిరస్థానం వాడికి ఏదైనా మా వల్ల బాధ వచ్చిందే రాదు. కానీ 5 కిరస్థానం వాళ్ళ మధ్యలో 100 మంది హిందువులు బతకలేరు. వాళ్ళు గందరగోళం చేసేస్తున్నారు. ఒక అపార్ట్మెంట్లో 5 ఉంటే వీళ్ళు బతకనివ్వరు. ఒక 2 ముస్లింలు ఉంటే 10 మంది హిందువులు బతకలేరు అక్కడ. అంటే వాళ్ళ మతాలు క్రూరత్వాన్ని ప్రోత్సహించి చంపమంటాయా లేదా? మరి మతం అలా చెప్పట్లేదే.
పొరపాటును కూడా మన మతం వాళ్ళకి పక్కవాడు వస్తే గౌరవించడం లక్షణం. విదేశీయులు వచ్చారంటే మనం ఆనందపడిపోయి షేక్ హ్యాండ్లు ఇచ్చేసి వాళ్ళు వెంట పడతాం. కానీ వాళ్ళు మన అలా ఆదరించలేరు. మన ధర్మంలో రక్తంతో వచ్చింది అది. మీరు మాత్రమే అన్ని ధర్మాలు ఒకటి అని అనగలరు. వాళ్ళు అనమనని చూద్దాం. మీరు కిరస్థానం వాడి దగ్గరికి వెళ్తే వాడికి పెట్టినటువంటిది తింటారు కేకు. ఇంకోటి ఎవడో పాయసం ఇస్తే తాగుతారు. కానీ మీ లడ్డు వాడు తినమంటే తింటారు. అదనమాట మన లక్షణం. మనకి పుట్టుకతో శాంతి ఇచ్చేటటువంటి మతం ఇది. కాబట్టి దీనికి సనాతన ధర్మం అని పేరు. ప్రేమతత్వం ఎక్కువ. కానీ ఇప్పుడిప్పుడు ఆ ప్రేమతత్వం కొంతైనా వదలకపోతే మనకి ప్రమాదం వస్తుంది. కనుక మాబోటి వాళ్ళు అప్పుడప్పుడు ధైర్యంగా నాయనలారా, ఇప్పుడు మనం ధర్మం కంటే మన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యక్తిని నిలబెట్టడమే ధర్మం అని గుర్తించండి. మన ధర్మం కోసం కాస్త కొన్ని సమయాల్లో తెగించండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యన బాగా తయారయ్యారు. ఇగో ఆ హిందూ జనశక్తి లలిత కుమారు, శివశక్తి కరుణాకర్రు, భరతవర్ష దువ్వాడ శివప్రసాద్ ఇలాంటి వాళ్ళు బాగా తయారవట్లా. గట్టి వాళ్ళు తయారవ్వాలి. చాలామంది ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు. ఆ స్ట్రింగ్ వినోద్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. తర్వాత హమారా ప్రసాద్ గారు ఎంత గొప్పగా పోరాడుతున్నాడు. వీళ్ళందరినీ నేను అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా అయితేనే, తర్వాత అప్పుడప్పుడు మా పీఠానికి ఇందులో చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళని చూడడం జరిగింది. సందేహం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు, తయారవుతారు. తిరిగి మన ఆధ్యాత్మిక విలువలు పెంపొందుతాయి గురుగారు. గ్యారంటీగానండి. ఇక్కడ గారు ఇప్పటికీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు కూడా స్టైల్గా సిగరెట్ తాగడం. అంటే ఆ వయసుకి సిగరెట్ స్టైల్కి తాగితే అదొక స్టైలు, బీరు తాగితే ఒక కిక్కు, ఒక స్టేజ్ దాటిన తర్వాత బ్రాందీలు విస్కీలు తాగితే ఇంకొకటి, ఇలా అలవాటు పడిపోతున్నారు కదా అసలుకి. అంటే దానివల్ల ఏం జరుగుతుంది ఆ పర్యవసనాలు ఎవరికి తెలియదు. కానీ ఒక స్టైల్ అనమాట. సిగరెట్ తాగడము, బీరు తాగడము, బ్రాందీ విస్కీలు తాగడము, ఇలాంటి కల్చర్ని మార్చడం ఎలా? పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా చదివించారు. సుమతి శతకం చివరి సుమతి అని ఉంటుంది. అదో శతకంను విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో వేమన రాసిన శతకం. ఈ శతకాలు చదివించేవారు. ఇప్పుడు ఆ శతకాలు కొంత తగ్గాయి, మళ్ళీ వస్తాయి అనుకోండి. అందులో పద్యం ఉంది. ఏమిటిది? సరసము విరసము కొర్రకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొర్రకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చు కొరకే ధరలో సుమతి. గొప్ప పద్యం ఇది. ఎక్కువ సరసాలు ఆడితే అవుతుంది, అది విరసమయ్యి కొట్టుకు తెస్తారు. మొదట్లో హాస్యం, ఆ తర్వాత కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సరసం వల్ల విరసం వస్తుంది. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అనగా ఆఖరికి లెట్రిన్లో కూడా రోపు వేసుకు తిరగడం మొదలెట్టి అస్సలు నడవడం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా బస్సులు లేదా కార్లు, నడవట్లేదుగా వాళ్ళు ఎవరు. అన్నీ సుఖాలే. సుఖంగా కూర్చోవడం, వాకింగ్ లేదు, వ్యాయామం లేదు, తినడం పడుకోవడం, వంటలు మానేశారు. ఎక్కడి నుంచి చూసినా బయట నుంచి ఆ టమాటాలు ఈ టమాటాలు ఏవో అక్కడి నుంచి తెప్పించు తినడం. దీనివల్ల ఏమవుతుంది? పరిపూర్ణ సుఖాలు అనుభవిస్తే శరీరానికి వ్యాయామం లేకపోతే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎక్కువ సుఖాలు పెరిగితే బాధలు వస్తాయి. అలాగే పెరిగిందనుకోండి ఏదన్నా విరిగిపోతుంది. చెట్టు బాగా పొడుగ్గా అయిపోయింది, తాడి చెట్టు లేదా కొబ్బరి చెట్టు, పట్మని ఎప్పుడో విరిగి కింద పడుతుంది. మంచి గాలి వచ్చిందని పడిపోతుంది. కాబట్టి ఏదైనా పెరిగితే అది విరగడానికి, ఇంకా ధర తగ్గిందంటే మళ్ళీ హెచ్చడానికి. ఇంతకీ ఎందుకు చెప్తానంటే పెరుగుట విరుగుట కొరకే అనేది ఒక సూక్తి. వ్యసనములు పెరిగాయి, రోగాలు వస్తున్నాయి, క్రమంగా జనాల్లో మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. మందులు ఎక్కువ వేశారు, ఎరువులు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? వద్దు అంటున్నారు. సేంద్రియ ఎరువులే వాడదాము, మళ్ళీ వాడదాం అంటున్నారు. లేదా అందరూ కూడా ఇప్పుడు అమ్మో బాబాయ్ ఎరువులు వాడకుండా ఉండేలా చూద్దాం. ఈ మధ్యన ఎవరైనా ఆవిడకే తెస్తే ఏమంటే ఎరువులు వేయకుండా తెచ్చేవాడి మీకోసం అని పట్టుకొస్తున్నారు. కొంత ఆర్గానిక్ షాప్స్ ఎక్కువైపోయాయి కదా. అలాగే ఇప్పుడు పిల్లల్లో వ్యసనములు ఒక స్థాయి దాటాక అనారోగ్యం వచ్చి వస్తున్నాం అని గ్రహిస్తారు. భయం పట్టుకుంటుంది. మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, ఎప్పటికైనా ఇందులోకి రావాల్సిందే. ఇంగ్లాండ్లో ఈ మధ్యన ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్ననే 10 రోజులు అయింది నేను వచ్చి గట్టిగా మాడితే, 15 రోజులు ఇంగ్లాండ్ నుంచి విపరీతంగా వలసలు పెరిగిపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, లెబనాన్ మొదలైన వాటిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. ఒక పాత్రికేయుని ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ చరిత్రలో మొట్టమొదటిగా మీరు ఆశ్చర్యపోయేది ఏంటి తెలుసా? ఓ పేటకి వెళ్ళాం మేము. ఆ ఏరియా లోపలికి పోలీసులు వెళ్ళలేరు. పాత బస్తీ, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది అది. నాకు ఆశ్చర్యం కలిగింది. అక్కడికి ఎవడని పెడితే పోలీసులు కూడా చంపేస్తున్నారు. అంతలో వాళ్ళంతా ఏర్పడిపోయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెంటేశారు.
ఆ 3 ఏళ్ల పిల్లలు కూడా రేపు చేసేస్తున్నారు అక్కడ. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీకు? పెరిగిపోయే జనం. ఇప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది, వీళ్ళందరూ పోయేదాకా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళ భారతీయులు కూడా గంటేసే స్థితి వచ్చింది చివరికి. కాబట్టి ఎక్కడైనా వ్యసనములు పెరిగి పిల్లవాళ్ళు పాడైపోతే మళ్ళీ బాగు చేయడం కోసం ఎవడో ఒకడు పుడతాడు, ఉద్యమం తయారవుతుంది. బ్రిటిష్ వాళ్ళు క్రూరంగా అణిచివేస్తే స్వాతంత్రోద్యమం వచ్చిందా లేదా? అందులో ఒకళ్ళిద్దరు పేర్లు అంటే బయటకు వచ్చాయి, కానీ అసలు ఎంతమంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి మహానుభావులు, గోపాలకృష్ణ గోఖలే లాంటి వాళ్ళు, బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఎంతమంది లక్షల మంది చచ్చిపోయారు. మహానుభావులు అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతమంది శరీరం విడిచిపెట్టారు. అన్ని లక్షల మంది చచ్చాక మనకి స్వాతంత్రం వచ్చింది తప్ప ఒకళ్ళిద్దరి వల్ల రాలేదు. దాన్ని నెహ్రూ కబ్జా చేసి నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప. కాబట్టి ఎప్పటికైనా ఈ పెరగడం ఉందే వ్యసనం, అది మళ్ళీ అవుతుంది మీకు వెనక్కి రావడానికే మూల కారణం అవుతుంది. మీరు ఒక మాట ఉన్నారు గురుగారు, నెహ్రూ దాన్ని కబ్జా చేసి నెత్తిని పెట్టుకున్నారు. మన దేశం మొదటి ప్రధాని కదా. అవునండి, మొదటి ప్రధాని అవ్వడంలో తప్పే ఉంది. ఆయన మొదటి ప్రధానమంతే. కానీ నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధాని చెయ్యాలి. పాపం గాంధీ గారు కొంచెం నారాగా అమాయకుడు. గాంధీ గారికి ఏంటంటే దండం పెట్టాడు కదా, లొంగిపోయాడు. లోపం ఉండి కాదు, ఈ నెహ్రూకి తెలిసి ఎవరిని పట్టుకోవాలో పట్టుకుని ఆయన కాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళంతా ఆయన ఎన్నుకుంటే ఈయన ఒక్కడు ఓటు వేసి ప్రధానమంత్రిని చేశాడు. ఆ ఎఫెక్ట్ మనం 60 ఏళ్ళు వెనక్కిపోయాం. గాంధీ వల్ల ఇంకొక ఎఫెక్ట్ లేదంటారు మనకు? ఎందుకు లేదండి, పాపం గాంధీ స్వతసిద్ధంగానే భగవద్గీత చదువుకున్నవాడు. ఏదో తాత్కాలిక వ్యతిరేకంతో అన్ని రకాలుగా తిట్టేది, కానీ ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఇదిగో ఈయన్ని నెత్తి మీద పెట్టుకోవడం, ఇలాంటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం. సరే, ఆనాడు మనం లేం కనుక పూర్తిగా వాటిని చెప్పలేం, మా నాన్నగారు లాంటి పెద్దవాళ్ళు చెప్పగలరు. ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో మార్పులు రావాలి, విరుగుట కొరికే అని మీ నాన్న మార్పు రావాలని నేను కూడా ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను గురుగారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలకు పుట్టినిల్లైన మన భారతదేశం ఒక స్పిరిచువల్ థెరపీ కేంద్రంగా మారనుందా అంటే ఏమంటారు గురుగారు? ఎప్పటికైనా భారతదేశమే ఆధ్యాత్మిక కేంద్రం కదండి. ఇక్కడ ఎంతమంది మహర్షులు పుట్టారు. మనకి ద్వేషం తక్కువగా ఉంటుంది. ఇప్పుడైనా నేను మాట్లాడే దాంట్లో ఇతరుల మీద ద్వేషం లేదు చూడండి. మీరు ఒక్కసారైనా లోకం అంతా బాగుండాలి, కాకపోతే మన ధర్మం నాశనం కాకుండా ఉండడానికి ఇది అభివృద్ధి చెందాలనే మాట వినబడుతోంది. నాదే కాదు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు పోరాడినా మన వాళ్ళంతా ధర్మం నిలబడాలి, అధర్మం నాశనం కావాలి, ఆ ఉద్దేశంతో తప్ప ఇతరులను ద్వేషించేటటువంటి వాడు హిందూ ఎలా అవుతాడు, సనాతన ధర్మంలోకి ఎలా వస్తాడు? కాబట్టి మనది శాంతియుతమైనటువంటి మార్గం, అత్యంత పవిత్రమైనది. శాంతిగా ఉన్నాను కదా అని నన్ను వచ్చి చంపేస్తూ ఉంటే నన్ను చంపేయండి నేను చచ్చిపోతాను అనకూడదండో. వేస్పార్యమన్నాడు కృష్ణుడు. అందుకే అర్జున, మీ వంశాన్ని నాశనం చేసేస్తున్నారు వాళ్ళు, నువ్వు యుద్ధం చేయకపోతే మీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు. మీ ఆవిడ కట్టుకొట్లు ఇప్పాడు ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడు, ప్రోత్సహించినవాడు దుర్యోధనుడు, పక్కన ఉన్నవాడు కర్ణుడు, ఈ యుద్ధానికి మూలకారకుడు ఆ శకుని. ఇటువంటి దుర్మార్గుల దగ్గర ఏమాత్రం కృప చూపించకు, జాలి చూపించకు, బంధువులు ముసలాళ్ళు పెద్దాళ్ళు అనుకోకు, కొట్టిపారేయి అన్నాడంతే. ఒక క్రూర జంతువు వచ్చింది, ఓ సింహమో పులే. ఆ పులి మీ ఇంట్లో పడింది, మీ కళ్ళ ముందు మీ ఇంట్లో వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటే శాంతి పులి శాంతి అని దండం పెడతారా మీరు? ఒకసారి ఆలోచించండి. భయపడి పరుగులు పెడతాం, లేదా మారణాయుధంతో చంపాలని ప్రయత్నం చేస్తాం. లేదని చెప్పాలంటే భయపడడం కంటే కూడా అయ్యో మా వాళ్ళని చంపేస్తుందనే ఉద్దేశంతో ముందు మీద పడతారండి. మరీ పిరికాడు సన్నాసిని పక్కన పెట్టేయండి. ఎందుకు పనికిరాని చవట నపోసకుడు అని కూడా అనకూడదు. పాపం వాళ్ళు మహానుభావులు, వాళ్ళని ఎందుకు అనడం. కానీ మరీ చవట అయితే తప్ప నేనే ఉన్నాను, నాకు ఏమీ వ్యామోహం లేదు, కానీ నా కళ్ళ ముందు నా భార్యామణినో నా పిల్లల్లో ఏ క్రూర మృగమో చంపడానికి ప్రయత్నిస్తే ముందు దాని మీద పడి పిసికి అవతల బారేస్తాను. అవునా? అంత ఉత్సాహం వస్తుంది ఆ సమయంలో మనకి. అలాగే ఎవడన్నా పిచ్చి వేషాలు వేస్తే ఇంత శాంతంగా ఉన్నటువంటి సన్యాసులు కూడా మీద పడతారు. అగస్త్యుడు అని ఒక మహర్షి పేరు ఉన్నారా? అగస్త్యుడు కేవలం పండు, అగస్త్య మహర్షి చాలా గొప్పవాడు. ఆయన భార్య లోపాముద్ర. పండు తిని గాలి పీల్చుకుని మంచినీళ్ళు తాగి తపస్సు చేసుకునే మహాత్ముడు. కానీ ఇల్వలాసురుడు, వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళు దండకారణ్యంలో అడుగుపెట్టి ఋషుల్ని చంపుతున్నారు. అప్పుడు ఈయన కావాలని వెళ్ళి వాళ్ళిద్దరిని చంపి పారేశాడు. చంపి అవతల పారేశాడు ఋషి. పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజుల్ని నరికి పారేశాడు. ఎందుకు పారేశాడు? వాళ్ళ నాన్నగారిని ఒక రాజుగారు వచ్చి చంపినందుకు.
కార్తవీర్యార్జునుడు వాళ్ళ నాన్నగారి జోలికి వచ్చినందుకు, ఆ కార్తవీర్యార్జునుడు కొడుకులు వచ్చి వాళ్ళ నాన్నగారిని చంపినందుకు ఆగ్రహోదగ్రుడైపోయాడు. వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంటే, అమ్మ పాలకులు ఇంత దుర్మార్గులుగా ఉంటారా, అయితే వీళ్ళ అంతం చూస్తానని గొడ్డలు వేసుకుని 3 ఏళ్ళు 21 పర్యాయాలు వేసి పారేశాడు. అలా ఉండాలి మనం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ శాంతిగా ఉందాం. కానీ మన కుటుంబాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన పక్కన మన సమాజాన్ని నాశనం చేస్తున్నప్పుడు విజృంభించకపోతే వాడు చేతగాని వాడు అవుతాడు. అది కూడా ధర్మ మార్గంలో. మళ్ళీ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎప్పుడైనా చట్టాన్ని, మన పార్లమెంటుని గౌరవిస్తూ మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విధానం వేరనుకోండి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తానున్న దేశం, ఆ దేశానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని కాపాడేటటువంటి లక్షణం మన వాళ్ళల్లో ఉంది కనుక మన సనాతన ధర్మం మళ్ళీ ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గం అవుతుంది. ఎంతమంది వాగుతున్నారు, అనవసరంగా ఒక్క ముక్క మాట్లాడతారు మన ప్రధానమంత్రి గారు. కానీ అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాడు ఆయన. చేయవలసిన పని చేసుకుంటూ పోతూ ఉంటారు. అలా చేసుకుపోదాం మనం కూడా. ఒకవైపు ఆధ్యాత్మికంగా పెరుగుతూనే ఉంది రోజు రోజుకి కూడా, మరోవైపు సైన్స్ కూడా పెరుగుతుంది గురుగారు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఫస్ట్ ఆసుపత్రికి వెళ్ళాలి. డాక్టర్ ఇచ్చే మందులను డాక్టర్ పరీక్షల తర్వాత తీసుకునే ప్రికాషన్స్ బట్టి మనకు జబ్బు తగ్గుతుంది. అయితే ఈ జబ్బులు తగ్గడానికి కూడా ఆధ్యాత్మికతతో కూడా రోగాలను నివారించవచ్చా అంటే ఏమంటారు గురుగారు? మన మంత్రశాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సగం అర్థం మనకి సందేహాలు తీరుతాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. ఈ శ్లోకం శ్రద్ధగా అందరికీ వినిపించాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్ఛాంతిరౌషధై మంత్రై హోమై జపైశ్చ దానైశ్చ. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో రోగరూపంలో పట్టుకుంటుంది. పూర్వజన్మలో పాపం చేయడం అంటే ఇంత పూర్వజన్మే కాదు, ఈ జన్మలో కూడా ఒక 10 ఏళ్ల క్రితం చేసింది కూడా పూర్వజన్మే. పూర్వజన్మ ఆ జన్మే ఈ జన్మ కూడా. అనగా 1వ ఏడు నుంచి 10వ ఏడు వరకు నువ్వు చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో, అంటే తర్వాత 10 నుంచి 20 మధ్యలో రోగాల రూపంలో వస్తాయి. 2 రకాలుగా అర్థం చెప్పాలి ఇక్కడ. ఇతరులకు హాని చేయటం, దొంగతనాలు చేయటం, వ్యసనాలు పాలవటం ఇదొక పాపం. రెండవది శరీరాన్ని నిర్లక్ష్యం చేసి వ్యసనాలు పాలవడం కూడా. 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు వీడు వ్యాయామం చేయలేదండి, అడ్డమైన గడ్డి బజార్లో తిన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ల తర్వాత ఒకేసారి రోగం రాదు, కానీ 10 ఏళ్ల తర్వాత రోగం వస్తుందా లేదా, బయటపడుతుందా లేదా? మీరు ఇంట్లో వంట మానేసి రోజు హోటళ్ళ మీద పడి తింటే శరీరం పాడైపోతుందా లేదా? ఇది కూడా పూర్వజన్మ పాపమే. దీనివల్ల ఒక రోగం వచ్చింది. ఈ రోగమునకు ముందు శాంతి ఏమిటి, ఉపశమనం ఏమిటి, రోగం ఎలా తగ్గుతుంది అంటే ముందు ఔషధములని చెప్పారు మన పురాణాల్లో. మందే వేసుకోవాలి. భగవంతుడు వైద్యుల్ని సృష్టించాడు. వైద్యులు విష్ణు స్వరూపులట. వైద్యో నారాయణో హరిహి. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు ఉండేవారు. వీళ్ళు విష్ణు స్వరూపులు. ఎప్పుడైనా డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు సామాన్యుడు, ఎంత కష్టపడితే డాక్టర్ అయ్యాడు కాబట్టి ఆయన విష్ణు స్వరూపుడు. ముందు అక్కడికి వెళ్ళుము, మందు వేసుకునుము. మందు వేసుకున్నా పూర్తిగా తగ్గదు, దానికి వెళ్ళి కొంత ఉపశమనం మంత్ర జపం చేయుము. తర్వాత హోమం చెయ్యి, జపం చెయ్యి, దానం చెయ్యి, వ్యాయామం చెయ్యి అన్నాడు. ఇవన్నీ చేస్తేనే రోగం తగ్గుతుంది. భీష్ముడికి ఒళ్ళంతా బాణాలు గుచ్చుకున్నాయి, తెలుసు కదా మీకు ఆ విషయం. అర్జునుడు కొట్టిన బాణాలు, ఇంకా తక్కిన వాళ్ళు కొట్టిన బాణాలతో ఒళ్ళంతా ముళ్ళబందిలో ఉన్నట్టు ఆయన కింద పడిపోయాడు. అప్పుడు వైద్యులు వచ్చారు. ఎందులో ఉంటుంది ఇది? మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది. వైద్యులు వచ్చి, మహాత్మా మీరు అంటే మీ ఒంటికి పసరు పూసి బాధ కలగకుండా ఈ బాణాలు లాగేస్తాం. బాణాలు బయటకు వచ్చాక గాయాలు ఉంటాయి కదా, వాటికి మేము మందు రాసి కట్లు కడతాం. నెల్లాళ్లలో మీరు మళ్ళీ పూర్వంలాగా తిరుగుతారు. వైద్యం చెయ్యమని అడిగారు. నాకు వద్దు, వైద్యం వద్దు, ఇక నాకు విరక్తి వచ్చింది, మీకు డబ్బులు ఇస్తాను, డబ్బులు పట్టుకుపోండి అని వైద్యులు వెనక్కి పంపాడు. చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఆయన. అక్కడ వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? ఎముకలు విరిగిపోయిన వాటికి కూడా మేము పసరు పూసి కట్లు వేస్తే నెల్లాళ్లలో సరి అవుతాయి అన్నారు. అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు కూడా పుత్తూరు కట్లు అని ఉంటాయి తెలుసు, ఇప్పటికీ ఉంది. వాళ్ళు కట్లేస్తే నెల్లాళ్లలో కూర్చోగలుగుతారు, మీరు తిరగలుగుతారు. ఇప్పటికీ ఆకుపసరుతోనే చేస్తారు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మన మూలికలు చాలా గొప్పవండి. ఈ పసరు, మూలికలు వీటితోటి వైద్యం చేసి అద్భుతంగా తయారు చేసేవారు పూర్వకాలంలో. మా చిన్నప్పుడు ఒక ఆయనకి చెయ్యి తెగిపోయింది ఇక్కడ జోగనపాలెంలో. కొడవలితోటి మేకల కోసం రొట్ట కొడుతూ ఉంటే చెయ్యి సగం తెగిపోయింది.
ఆయన డాక్టర్ గారి దగ్గరికి బాబోయని పరిగెడుతూ దారి పొడుగుతో ఈ బాధ తట్టుకోలేక ఆకులతో రాసేసుకున్నాడు. ఏ ఆకు కడితే ఆకు. ఆ తర్వాత ఏలూరు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళేసరికి అతుక్కుపోయింది చెయ్యి. ఇప్పటికీ అతను జోగనపల్లిలో ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ డాక్టర్లు ఆశ్చర్యపోయి ఇదేంట్రే బాబు ఎలా అయ్యిందంటే దారిలో ఆకులు రాసుకున్నాం, ఆకుల వల్ల ఈ అతుక్కుపోయింది చెయ్యి అన్నాడు. ఆకేమిటంటే తెలియదు వాడికి, ఎందుకంటే దారి పొడుగుతో ఎన్ని ఆకులు రాశాడో వాడికే తెలియదు. అలాంటి ఆకులు ఉన్నాయి మూలికలు. మాట్లాడండి నేచర్ ఇది. అందువల్ల సందేహం లేకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం వేయించుకోవాలి. అందులో ఈ ఆయుర్వేదం చాలా గొప్పది. వాటితో పాటు మంత్ర జపాలు, దానాలు, తపాలు ఇవన్నీ కూడా చేయవలసినదే. ఇంకొక విషయం గురుగారు, ప్రస్తుతం ఈ జనరేషన్లో చాలామంది యువతకు, అంటే ఎక్కువ భాగం యువతకు పురాణాలు కావచ్చు, ఈ వేదాల గురించి మాత్రము కనీసం మాత్రం కూడా అవగాహన లేదు గురుగారు. అంటే వీటిని ఈ యువతలో వీటిని పెంపొందించే బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లిదండ్రులా, లేదంటే ఉపాధ్యాయ స్కూల్లో అంటే టీచర్లా, ఎవరు తీసుకోవాలంటారు? అందరం తీసుకోవాలండి. మీ బాధ్యత మీది, నా బాధ్యత నాది. కాబట్టి ముందు తల్లి, ఆవిడ కొంత పురాణ కథలు తెలుసుకుని చిన్నప్పటి నుంచి పిల్లలకి అవి చెబితే పిల్లలకు ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి మా అల్లుడు ఉన్నాడు, మా పెద్దమ్మాయి అల్లుడు, వాళ్ళ పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లలు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒక దగ్గర ఉండి రామాయణ భారత భాగవత కథలు చెబుతున్నారు. ఇప్పుడు మా మనవడు మాట్లాడితే జై హనుమ అంటాడు, జై శ్రీరామ్ అంటాడు. వాటి మీద అంత ఉత్సాహం, శివాజీ మీద అభిమానం కలిగింది. మా శిష్యులు సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్న గుడిబడి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో సురేష్ రెడ్డి కానీ, తర్వాత గుంటూరులో ఉన్న గిరిధర్ కానీ, శివకుమార్ అని ఒక ఆయన, శివప్రసాద్ గారిని గుంటూరులో ఉన్న ఆయన, తర్వాత హైదరాబాద్లో పరమేశ్వరు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, జితేంద్ర ఇత్యాదులు. వీళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ పురాణాలు చెప్పడం వల్ల నాకే పురాణం చెప్పేస్తారు. వాళ్ళు ఎన్నో రకాల సందేహాలు అడుగుతున్నారు. తల్లి, తండ్రి, గురువులు చిన్నప్పటి నుంచి పిల్లలకి సనాతన ధర్మం మీద ఆసక్తి కలిగిస్తే, దాంతోపాటు అప్పుడప్పుడు మాబోటి వాళ్ళ పురాణములు వాళ్ళు వినడం మొదలు పెడితే వాళ్ళు మళ్ళీ మన ధర్మం కేసి ఆకర్షితులవుతారు. ఇది ఒక గొప్ప ధర్మం అన్నాను కదా. రాముడు, కృష్ణుడు వీళ్ళందరి గురించి తెలుసుకోవటం వల్ల, వాళ్ళల్లో ఉన్న సంస్కారాలు నేర్చుకోవటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి బాధ్యత ఒక్కరిది కాదు, అందరిది. మీరు కూడా వీలున్నప్పుడల్లా ఇలాగే మీ ప్రసార మాధ్యమం యూట్యూబ్ ద్వారా కొంత చేయించండి, మంచి మంచి ఇలాంటి కార్యక్రమాలు. పిల్లలకి ఆదర్శంగా నిలబడితే ఇలాంటి ఇంటర్వ్యూలు, కొన్ని కథలు వాళ్ళకి అందజేయండి. నా దారి నేను ఎలాగో పురాణాలు చెబుతున్నాను. అలాగే స్కూల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పెద్దలు, పూర్వం ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, తాతయ్యలు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళందరినీ వృద్ధాశ్రమానికి ఇంటారు. వాళ్ళు కూడా ఇంట్లో ఉంటే ఎంతో లాభం, ఇవన్నీ నేర్పేవారు. ఇప్పుడు వాళ్ళు మారిపోయారు. తాతగారు కూడా వాట్సాప్లే, అందులో పిచ్చి పిచ్చి డ్యాన్సులు చూస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెడితే పిల్లలు సందేహం లేకుండా గొప్పవాళ్ళు అవుతారు. పిల్లల్ని మార్చే బాధ్యత చిన్నప్పటి నుంచి మన మీదే ఉన్నది. థ్యాంక్ యూ గురువు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.